హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గెట్ రెడీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం సినిమా తర్వాత నటించిన చిత్రం వినయ విధేయ రామ. బోయపాటి వంటి మాస్ దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సినిమా యావరేజ్గా నిలిచింది. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక టాక్తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది వినయ విధేయ రామ. అందులోనూ సంక్రాంతి సీజన్ కావడంతో ఈ చిత్రానికి కలిసి వచ్చింది. సంక్రాంతి సెలవులు కావడంతో ఈ సినిమాకు కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి. అయినప్పటికీ రామ్ చరణ్ టాక్తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏంటో తెలియజేశాడు అనేసి చెప్పవచ్చు. ఇలాంటి టాక్ వచ్చిన సినిమా ఈ రేంజ్లో కలెక్షన్లను సాధించడం ఇదే మొదటిసారి అనేసి అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ విలువ దాదాపు 90 కోట్లు కాగా, ఇక ఈ చిత్రం ఫుల్ రన్ లో 63 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూటర్ షేర్ ను రాబట్టింది. ఇక టాలీవుడ్ చరిత్రలో ఇప్పటి వరకు టాక్ తో సంబంధం లేకుండా ఈ రేంజ్ లో కలెక్షన్లను సాధించడం ఒక్క రామ్ చరణ్ కే చెల్లింది అనేసి అంటున్నారు ట్రేడ్ పండితులు. మరి ప్రపంచవ్యాప్తంగా వినయ విధేయ రామ క్లోజింగ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. నైజాం 12 కోట్ల 60 లక్షలు, వైజాగ్ 8 కోట్ల 85 లక్షలు, ఈస్ట్ గోదావరి 5 కోట్ల 34 లక్షలు, వెస్ట్ గోదావరి 4 కోట్ల 41 లక్ష, కృష్ణ 3 కోట్ల 75 లక్షలు, గుంటూరు 6 కోట్ల 38 లక్షలు, నెల్లూరు 2 కోట్ల 87 లక్షలు, ఆంధ్ర 31 కోట్ల 60 లక్షలు, సీడెడ్ 12 కోట్లు. ఇక 2 తెలుగు రాష్ట్రాలలో 56.2 క్రోడ్స్ వసూలు చేసినట్లుగా సమాచారం. ఇక యుఎస్ఏలో 0.63 క్రోడ్స్, కర్ణాటక 5.43 క్రోడ్స్, రెస్ట్ ఆఫ్ ఇండియా 0.74 క్రోడ్స్. టోటల్ వరల్డ్ వైజ్ వినయ విధేయ రామ కలెక్షన్స్ 63 క్రోడ్స్ అనేసి ట్రేడ్ పండితుల సమాచారం. ఇక ఈ చిత్ర ఫలితంపై రీసెంట్ గా రామ్ చరణ్ ఒక ప్రెస్ నోట్ ను కూడా విడుదల చేసి రాబోయే రోజుల్లో ప్రేక్షకులు అభిమానులు కోరుకునే విధంగా తన సినిమాలు ఉంటాయి అనేసి బహిరంగంగా తెలియజేసిన విషయం తెలిసిందే. మొత్తానికి రామ్ చరణ్ రాబోయే రోజుల్లో సరికొత్త చిత్రాలతో సరికొత్త చరిత్రను సృష్టించడం ఖాయము అనేసి అంటున్నారు మెగా అభిమానులు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.